స్టోరీ చాలా పెయిన్ఫుల్గా ఉంది, దాని గురించి చెప్తాను. ఇప్పుడు అపర్ణ గారి గురించి చెప్తాను. అమ్మాయి నిజంగానే టాలెంటెడ్. ఆవిడ చూడడానికి సన్నంగా ఉన్నప్పటికీ డిఫెన్స్ అకాడమీ నడుపుతున్నారు. ఆవిడ వచ్చినప్పుడు డిఫెన్స్ అకాడమీని ప్రమోట్ చేయడానికే వచ్చారేమో అన్నట్టుగా అనుకున్నా, కానీ లాస్ట్లో అమ్మాయి అలా చేయలేదు, బిహేవ్ చేయలేదు. మీ డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పమ్మా కూడా అమ్మాయి చెప్పలేదు. అదే ఆవిడ గోల్ అయి ఉంటే, అపర్ణ గోల్ అయి ఉంటే డిఫెన్స్ అకాడమీ పేరు చెప్పి అక్కడే ప్రమోట్ చేసుకునేది. బట్ అది కాదు, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఏదో సాధించాలని ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఏమని అనిపిస్తుంది అంటే బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్గా సక్సెస్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తుంది. నిజంగా అవుతారు కూడా. వెంటనే బిగ్ బాస్ హౌస్లో ఒక రోజు కనిపించినా కూడా లైఫ్ లాంగ్ గుర్తుపడతారు అక్కడక్కడ నిన్ను, టీవీ ఆడియన్స్. అలాంటి షోకి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. అలాగే అమ్మాయికి పెయిన్ ఉంది, వాళ్ళ మదర్ కష్టం ఉంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అన్న ఆ అమ్మాయి చదువుకునేటప్పుడే చచ్చిపోవడం వల్ల అమ్మాయి కూడా చదువుకోలేకపోయింది అని చెప్పిన పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. కాబట్టి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తున్నారు, ఫిజికల్గా ఫిట్టుకున్నారు కాబట్టి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అంత ముందు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారేమో, తీసుకుంటే మన లైఫ్ మారద్దని హోప్తో వచ్చింది అమ్మాయి. కానీ ఇక్కడ జడ్జెస్ ఆ అపర్ణ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే జడ్జెస్ ఖచ్చితంగా మిస్టేక్స్ మాట్లాడుతున్న వాళ్ళ విషయంలో మాట్లాడి కానీ కొంతమంది విషయంలో మాట్లాడి చాలా రూడ్గా రాంగ్గా మాట్లాడారు. బట్ వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటని నాకేమనిపిస్తుందంటే, ఎలా మాట్లాడితే ఎలా వాళ్ళ నుంచి రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్లో పాజిటివిటీ ఏదైనా ఉంటే తీసుకొని దాని దగ్గర కూడా సెలెక్ట్ చేసేటట్టున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అపర్ణ విషయంలో ఆ అమ్మాయి ఏడవకుండా ఉండి రిటర్న్లో, సార్ నా కాన్ఫిడెన్స్ మీరు ఏం చూశారు సార్, నాది ఇది, నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానని కాన్ఫిడెంట్గా మాట్లాడుంటే ఒక గ్రీన్నే వచ్చి ఉండేదేమో అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ నవదీప్ గ్రీన్ ఇచ్చేవాడేమో అనిపించింది, ఆయన ఇచ్చేవారేమో అనిపించింది. ఎందుకంటే అమ్మాయి అలా కాదు సార్, ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ చేసింది, ఏడవడం స్టార్ట్ చేసింది. అంటే డిఫెన్స్ అకాడమీ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి చాలా స్ట్రెంగ్త్, చాలా కాన్ఫిడెన్స్, చాలా పెయిన్ తట్టుకోగలిగే ఇది ఉండాలి. కానీ అమ్మాయి వెంటనే ఎమోషనల్ బర్స్ట్ అవ్వడం వల్ల నవదీప్ కూడా ఇవ్వలేకపోయాడేమో. ఆయన అన్నాడు కదా, సిమ్ము కూడా అంటే నువ్వు తట్టుకోగల